సైఫ్ అలీఖాన్పై దాడి కేసు క్రమంగా మరింత ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. ఈ కేసులో ప్రస్తుతం అనుమానాలు, వివాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నిందితుడి అసలు గుర్తింపు, దాడి జరిగిన పరిస్థితులపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాన డౌట్స్: సైఫ్ గాయాలపై అనుమానాలు. వైద్య నివేదికల ప్రకారం ఆయనకు బలమైన గాయాలు ఉన్నట్లు తెలిస్తే 5 రోజుల తర్వాత ఆయన చాలా యాక్టివ్గా కనిపించడం ఆశ్చర్యకరం. ఇది దాడి నిజంగా జరిగిందా లేదా అన్న సందేహంలోనూ రేకెత్తిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్లో తేడా: దాడి జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన వ్యక్తి, పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి ఒకేలా లేరనే ఆరోపణలు ఉన్నాయి. హాస్పిటల్ రిపోర్ట్స్: సైఫ్ను హాస్పిటల్కు చేర్చిన వ్యక్తి మొదట ఇబ్రహీం అని ప్రచారం కాగా, తాజా వివరాల ప్రకారం ఆ వ్యక్తి అబ్సస్ జైదీ అని తెలిసింది. ఇది మరింత గందరగోళానికి దారితీసింది. కరీనా కపూర్ పాత్ర: ఘటన సమయంలో సైఫ్తో కరీనా కపూర్ ఇంట్లో ఉన్నప్పటికీ హాస్పిటల్కు వెళ్ళకపోవడం, ఈ వ్యవహారంపై ఆమె సైలెంట్గా ఉండడం కూడా అనుమానాలకు కారణమవుతుంది. మంత్రివర్యులు అనుమానం: మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణా కూడా ఈ ఘటనపై ప్రశ్నలు లేవనెత్తడం, ఇది ప్లాన్డ్ డ్రామా కాదా అన్న అనుమానాలను వ్యక్తం చేయడం ఈ కేసు పట్ల ఆసక్తిని మరింత పెంచింది. ఇంతకీ అసలు నిజం ఏంటి? ఈ కేసు దర్యాప్తులో ఇప్పటివరకు వెల్లడైన విషయాలు పూర్తి అవగాహన ఇవ్వలేకపోయాయి. సైఫ్ స్టేట్మెంట్ ప్రకారం దాడి జరిగినట్లు చెప్తుండగా, ఇతర ఆడిట్స్, సీసీటీవీ ఫుటేజ్, హాస్పిటల్ రిపోర్ట్స్లో ఉన్న తేడాలు నిజమైన మోచేయి ఎక్కడ ఉందో తెలియజేస్తున్నాయి. ఈ కేసు తుది విచారణలో మళ్ళీ కొత్త నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.